కాంగ్రెస్ది రాజకీయ వ్యభిచారం, ఫిరాయింపుపై స్పీకర్ ఆధారాలు లేవనడం దుర్మార్గం, ఓట్ల కోసం వచ్చేవారిది ఏ పార్టీయో నిలదీయండి, కాంగ్రెస్ బీఆర్ఎస్ నీచ రాజకీయాలు బుద్ధి చెప్పాలి, నా జోలికి వస్తే కేటీఆర్ బతుకును రోడ్డుకిడుస్తా, సిరిసిల్ల వెమ్లవాడ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్న ఇప్పుడు కేటీఆర్ బతుకును రోడ్డుకి ఇస్తని జోలికి వస్తే అంటాను కదా. ఆరూరు రమేష్ని ఎట్లా తీసుకున్నారన్న మీరు? ఆరూరు రమేష్ని బీజేపీలోకి ఎట్లా తీసుకున్నారు? బీఆర్ఎస్ నుండి ఓడిపోగానే పార్లమెంట్ ఎన్నికల్లో మీ పార్టీలోకి వస్తే కనీసం మీ పార్టీ సిద్ధాంతమే హిందుత్వ సిద్ధాంతం. ఆ హిందుత్వ సిద్ధాంతం లేని ఆరూరు రమేష్ని తీసుకొని కండువా కప్పి ఆయనకు టికెట్ ఇచ్చి పోటీ చేయించింది. ఎందుకు? ఆయనకేమో అక్రమాస్తులు కాపాడుకోవాలని, మీ పార్టీలోకి వస్తే కాపాడుకోవచ్చనే ఆలోచనతో ఆయన వచ్చింది. మీరేం చేసిండు? దొంగో లాంగో ముందు మా పార్టీ నుండి గెలిస్తే ఇక్కడ ఇంకొకడు ఉంటాడు అని మీరు అనుకున్నారు. కాబట్టి బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఒక తాను ముక్కలే ఇవన్నీ కూడా రాజకీయ వ్యభిచారానికే పాల్పడుతున్నాయి. ఒక పార్టీ నుండి ఇంకొక పార్టీలోకి పోతే స్వాగతించడమే నేరము. మీరు ఎట్లా స్వాగతించిండ్రు? ఇప్పుడు మీ పార్టీ నుండి మళ్ళీ అదే ఆరూరు రమేష్ బీఆర్ఎస్లోకి వచ్చిండు. అక్కడ కూడా రాజకీయ వ్యభిచారానికి కేటీఆర్ గారు పాల్పడ్డాడు. నేను సచ్చినా తీసుకొని ఒకరిని పార్టీలోకి అన్నాడు. ఎందుకు తీసుకున్నారు అంటే మీరంతా కూడా రాజకీయ వ్యభిచారాలుగా మారుతున్నారు. అసలు వ్యభిచారములు మిమ్మల్ని చూసి నవ్వుతాను. మేమే నయం ఉన్నాం కాదురా నాయన, మీరు మాకంటే అద్మానం ఉన్నారు అని నవ్వుతాను. ఎవ్వని పడితే వానికి కండువగా అప్పుడు తీసుకున్నాడు. మరి వాడు ఎవ్వడు, మన క్యారెక్టర్ ఏంది, వాడు ఏం చేసిండు, మన పార్టీ కూడా కోసం ఏం చేసిండు, మన పార్టీని నమ్ముకున్న వాళ్ళు ఆగమైపోతున్నారు కదా. పార్టీ కోసమేమో శ్రమించేటోళ్ళు కొందరు, పార్టీలోకి రాగానే కండువా కప్పి కథను టికెట్ ఇచ్చేటోళ్ళు కొందరు.